కిడ్నీ వ్యాధులు మరణ మృదంగం మోగిస్తున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో మృతి చెందడంతో ఆ పేరు వింటేనే వణుకు పుడుతోంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలోని ఏ కొండూరు గ్రామం మరో ఉత్థానంలా మారుతోంది. రోజుల వ్యవధిలో 12 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృతి చెందడం భయాందోళనకు గురిచేస్తోంది. 450 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు 7 ఏళ్ల వ్యవధిలో మృతి చెందడం ద్వారా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. తాగునీరు కలుషితం కావటం, భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్, సిలికాన్ కలిసి ఉండటంతో స్థానికంగా ఉన్న 15 తండా గ్రామస్తులు కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. కొద్ది రోజుల్లోనే మృతి చెందుతున్నారు. ఇక 610 మంది క్రియాటిన్ 2% దాటినట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఏళ్ల తరబడి ప్రభుత్వం ఇక్కడ కృష్ణా జలాలను తీసుకువస్తానని చెప్పినా ఆచరణలో సాధ్యం కావట్లేదు. కూటమి ప్రభుత్వం 50 కోట్లతో వచ్చే ఏడాది జూన్ కల్లా ఇక్కడికి కృష్ణా జలాలు తీసుకొస్తామని పనులు ప్రారంభించింది. మారుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 2 మండలాల్లో కూడా 15 తాండాల్లో పెద్ద ఎత్తున ఈ కిడ్నీ బాధితులతో ఎక్కువ మంది చనిపోవడం అనేది ఆందోళన కలిగిస్తూ ఉంది. గత ప్రభుత్వాలు కానీ ఎన్ని చర్యలు చేపట్టినా కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులతో అయితే మంచినీటిలో కలుషితం అవటం కానీ, పౌష్టికాహార లోపం కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది చనిపోవడం అనేది ప్రస్తుతం ఆందోళన లేపుతోంది. గత 20 రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా ఇక్కడ కిడ్నీ వ్యాధితో అయితే మృతి చెందడం అనేది తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏకొండూరులోని తండా దగ్గర మనం ఉన్నాం. నిన్నే మరొక 2 కూడా చనిపోయిన నేపథ్యంలో నిన్న చనిపోయినటువంటి కృష్ణ ఈ కిడ్నీ వ్యాధితో అయితే చికిత్స పొందుతూ కూడా ప్రాణాలు కోల్పోయారు. 33 ఏళ్ల వయసు. ఆయన తండ్రి కూడా కిడ్నీ సంబంధిత వ్యాధితో అయితే బాధపడుతున్నారు. ఒకసారి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అదే వ్యాధితో బాధపడటం, కుమారుడు మృతి చెందడం అనేది తీవ్ర ఆవేదన కలిగిస్తున్న విషయం. ఏంటండి అసలు ఎప్పటి నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు? మీరు కూడా అదే వ్యాధితో 10 సంవత్సరాలు పెట్టి డయాలజీ 6 సంవత్సరాలు మందులు 1 సంవత్సరాలు వాడాను. డయాలజీ 6వ సంవత్సరం ఇప్పుడు. అంతలో మా అబ్బాయి కూడా ఆయనకు జబ్బు రావటం సంవత్సరంన్నర అవుతుంది. మందులు వాడాం, ఇక్కడ వల్ల కాల చనిపోయాడు. కొద్ది రాత్రి నిన్న ఏదైనా సాయం చేసి గవర్నమెంట్. అంటే ఏంటి అసలు మీకు కిడ్నీ వ్యాధి వచ్చింది, మీ అబ్బాయికి కూడా అదే వచ్చింది, అంటే ఏళ్ల తరబడి నుంచి ఈ ఇబ్బంది? అంటే ఇప్పుడు రావటం అంత బస్సులో తరం కాడ నుంచి లేదు. ఇప్పుడు మేము వచ్చిన కాడ నుంచి తరం వచ్చి రావటం నాకు తర్వాత ఆయనకు వచ్చింది ఇబ్బంది. ఆయన చనిపోయాడు. నేను డైల్ చేయించుకున్నా విజయ సోల్పసాటి విజయవాడ. అంటే ఏంటి ప్రధానంగా ప్రభుత్వం కూడా అనేక పనులు ఇక్కడ చేపడుతున్నామని చెప్తా ఉంది. మంచినీటి సమస్య ఏంటి? ఏ ఇబ్బంది వల్ల మీరు కిడ్నీ వ్యాధి? వాటర్ సమస్య. కొద్దిగా హాస్పిటల్ మందులు ఎత్తే ఫ్రీగా ఎత్తే గవర్నమెంట్ కొద్దిగా కోలుకుంటారు జనం. కొద్దిగా వాటర్ కొద్దిగా ముందు వాటర్ రావాలండి. వాటర్ వస్తే కానీ. అంటే మీరు ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి మందులు అందిస్తా ఉన్నారా ప్రభుత్వం? ఏం చేస్తాం? విజయవాడ చేయించుకున్నాను. 6 సంవత్సరాలు పెట్టి విజయవాడ చేయించుకున్నాను. మీ అబ్బాయి చనిపోవటానికి కారణం ఏంటంటే ఆయన డయాలసిస్ చేయించుకోవట్లేదు ఏంటి? వద్దనండి, భయం వేసి చచ్చిపోతానని భయం వేసి చేయించుకున్నాను. అదే ఒక ఇట్లా 2 అడి చేయించుకున్నాం. నేను చచ్చిపోతాను అన్న, నా వల్ల కాదని అట్లా మందులు వాడతారు. నిన్న చనిపోయాడు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కూడా చనిపోతున్న పరిస్థితి కూడా ఉంది. తెలుస్తుందా మీకు? ఎంతమంది ఈ మధ్యకాలంలో ఈ తండాల్లో చనిపోయారు ఈ వారం 10-20 రోజుల్లో? ముగ్గురు. ఇప్పుడు నిన్న మొన్నలో 3 చచ్చిపోయారు సార్. ఇప్పుడు 3 చచ్చిపోయారు. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఇప్పుడు మీరు ఇబ్బంది పడతా ఉన్నారు, వ్యాధితో బాధపడుతున్నారు, మీ అబ్బాయి చనిపోయాడు. ఆల్రెడీ చిన్న పిల్లోళ్ళు ఎన్నో సాయం చేస్తారు గవర్నమెంట్ అని. వాటర్ కొద్దిగా పంపించి వాటర్ కూడా సాయం చేస్తే జనం కూడా బాగుపడతారని. ఏ వాటర్ తాగుతా ఉన్నారు మీరు? ఇప్పుడు పంపు లేని వాటర్ తాగుతుంది సార్. కలిసిగా వస్తుంది. ఆ డబ్బా అది కరగటం లేదు, ఏం లేదు. అది ఇక అట్లా రావటం పోవటం ఏం చేయటం లేదు సార్. కొంతమంది స్థానికులు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఏంటి మీరు ఛానల్ నుంచి కిడ్నీ వ్యాధికి సంబంధించి చూస్తూ ఉంటారు, ఏం జరుగుతుంది? ఏం బాధలండి, నా రోజులు మా చెందిపోతారండి. మీకేమన్నా ఇబ్బంది ఉందా? మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నారు? మాడు మనిషి ఈ నీళ్ళు పోతుంటే కొంతనాళ్ళు మంచి నీళ్ళు బాగా వస్తున్నాయి, కొన్ని మంచి రావట్లేదు. ఆ నీళ్ళు తాగుతుంటే సరే ఒంటి పడలేదు. విజయవాడ పోయి చూపించుకుంటున్నాం. అప్పు సబ్బు తీసుకొని ఆ మందులు వాడుతున్నాం. ఆ ఆయగారు మొత్తం చూపించినాం కాగితాలు అట్టా ఉండయి. అందువల్ల కెట్టిన బాబుల మొత్తం చూపితే 300 మంది బ్యాండ్. అదే సార్, ప్రభుత్వం నుంచి కూడా కొంత ఆర్థిక సాయం ఇవ్వటం కానీ లేకపోతే మందులు ఇవ్వటం. రూపాయి ఇవ్వలేదు సార్. రూపాయి బిల్లు ఎప్పటిదా ఇవ్వలేదు. సగం మంది ఉన్నారు, అప్పటిదా ఎవరు ఇవ్వట్లేదు. కాదు మందులు ఇస్తా అన్నారు. ఇప్పటిదాకా చూసినాం, ఇవ్వట్లేదు కాదు.
అందుకోసం మొన్న మీటింగ్ పెడితే ఒక 5 కాడికి వస్తే ఇస్తాను పెన్షన్ డబ్బులు చెప్పారు. డైలాన్ చేసేవాడికి 10 సార్లు పోతే 20 ఇప్పిస్తాను చెప్పారు. అదే సార్. ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి మీరు ప్రధానంగా? ఇప్పుడు మందుల వరకు ఆడుతున్నాం సార్, డబ్బులు కూలింగ్ చేసి బతుకుతున్నాం సార్. ఆ మందులకి అప్పు కట్టడం పొలం లేదు సార్ మాకు, అందువల్ల చెప్తాం సార్. ఇది మొత్తంగా రోజుల వ్యవధిలోనే ఎక్కువ మంది కిడ్నీ వ్యాధితో అయితే ఇక్కడ ఏకొండూరులోని తండాల్లో పదుల సంఖ్యలో అయితే మృత్యువాత పడటం అనేది తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఇక్కడ ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం నుంచి అందటం లేదు. ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వం సాయం అందించాలి, కలుషిత నీటిని మార్చి మంచి తాగునీరు అందించడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. లేకపోతే ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఆ ప్రమాదం ఉందనేది అయితే స్థానికంగా ఉన్నటువంటి తండావాసులు అయితే చెబుతున్నారు. కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంటే ఇక మెడిసిన్తోనే జీవనం. మెడిసిన్నే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫుడ్ మాదిరిగా తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు పోతాయి. అందుకే కిడ్నీ బాధితుల ఇళ్లలో కుప్పలు కుప్పలుగా టాబ్లెట్ స్లిప్పులు కనిపిస్తున్నాయి. అంటానికి నిలువెత్తు నిదర్శనం మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఏదైతే గంపలగూడెంతో పాటు ఏకొండూరు, విశాఖపట్నం ఈ మండలాల్లో ప్రధానంగా కూడా ఎక్కువ మంది తాగునీటి కలుషితం వల్ల కొన్ని ఏళ్ల తరబడి కిడ్నీ వ్యాధితో అయితే బాధపడతా ఉన్నారు. కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి మందులను వాడుతానే జీవితాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏకొండూరులో ఉన్నటువంటి ఒక తండాలో ఉన్నాం. అక్కడ ఇదే మందులు ఏదైతే వాడతా ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ కొన్ని ఏళ్ల తరబడి వినియోగిస్తున్నటువంటి మందులను మనం చూస్తే ఒక సంవత్సరం నుంచి వాడుతున్నటువంటి మందుల మొత్తాన్ని ఒకసారి పరిశీలిస్తే అంతకు ముందు కూడా కొన్ని ఏళ్లుగా కూడా ఇలాంటి మందులకు సంబంధించిన కుప్పలను ఎన్నో పారబోసాము. ఇప్పుడు మళ్ళీ 1.5 ఏళ్ల నుంచి వాడుతున్నాము. ఇంత పెద్ద ఎత్తున సమస్య ఉంది అనే విషయాన్ని కూడా బాధితులు తాము వినియోగిస్తున్న మందుల ద్వారా మనకి తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అసలు చూడొచ్చు, అసలు ఇన్ని మందులని వినియోగించినటువంటి మానవ శరీరం అనేది ఏ విధంగా ముందుకెళ్తుంది, అసలు ఏ విధంగా వ్యాధి నిరోధక శక్తిని ఈ మందులు నిత్యం వాడుతూ ఉంటే ఎంతవరకు వాళ్ళు జీవనం సాగించడం సాధ్యం అనే విషయం అనేది మనం ఒకసారి ఈ మందులన్నింటినీ చూడొచ్చు. మొత్తం నాకు తెలిసినంత వరకు ఇన్నేసి మందులను వినియోగించడం ద్వారా అయితే ఎవరికి కూడా ఆ భవిష్యత్తులో ఆ టాబ్లెట్స్ వాడినా కూడా అవి ఆ ఒంటి మీద, ఆ శరీరంలో అవి పని చేయకుండా పోయే పరిస్థితి అయితే వస్తుందనేది మనకి స్పష్టంగా కూడా ఈ మందులన్నింటినీ కూడా పరిశీలిస్తే అర్థమవుతోంది. చూడొచ్చు, ఎవరైతే ఈ బాధితుడున్నారో ఈయన కిడ్నీ వ్యాధితో కొన్నేళ్లుగా కూడా మృత్యుతో అయితే పోరాటం చేస్తున్న పరిస్థితి. ఎవరైతే బాధితుడున్నారో ఆయన భార్య కూలి పని చేసుకుంటా ఈ మందులన్నింటినీ కొనుగోలు చేసి భర్తని పోషిస్తున్న దారుణమైన పరిస్థితి. ప్రస్తుతం మనం తండాలోని ప్రతి ఇంట్లో కూడా ఒక 10 ఇళ్లలో 5 ఇళ్లలో ఇదే విధమైన సమస్యని తీవ్రంగా ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రభుత్వం మందులు ఇస్తున్నామని చెప్తున్నా, ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్తున్నా, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నా కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యాధి తీవ్రత ఉందనేది మనకి వాడుతున్న మందులను బట్టి కానీ పేషెంట్ పరిస్థితి బట్టి కానీ చూస్తే మనకి అర్థమవుతా ఉంది. కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి తండావాసులు కూడా ఉన్నారు. ఏంటి అసలు ఇంత పెద్ద ఎత్తున మందులను వినియోగించడం ద్వారా అసలు వ్యాధి నయమయ్యే పరిస్థితి ఉంటుందా? వ్యాధి నిరోధక శక్తి అనేది అసలు పనిచేస్తుందా? లేదు సార్, మనం హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్లు కానీ ప్రైవేట్ డాక్టర్లు కానీ ఎవరైనా చీటీ రాస్తే మెడికల్ షాపుల దగ్గరికి వెళ్తే మెడికల్ షాపులో ఏమి ఇస్తున్నారో కూడా తెలియదండి, తెలియని పరిస్థితి. అక్కడికి వెళ్తే ఒక టాబ్లెట్ గురించి 10 రకాల టాబ్లెట్లు ఇస్తున్నారు. ఆ మెడికల్ గురించి చదువుకున్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా లేరు. చదువుకున్న మెడికల్ సర్టిఫికేట్లు తెచ్చుకొని అది అడ్డం పెట్టుకొని ఆ ఇష్టం వచ్చినట్టు ఈ ఏకొండూరు తండాలలో, ఈ ఎస్టీ మండలం, ఏకొండూరు ఎస్టీ మండలాలలో అడ్డగోలుగా గిరిజనులను దోసుకుంటున్నారు. ఇక్కడైతే ఈ ఏరియా బాగుపడాలి, ఈ ఏకొండూరు మండలం బాగుపడాలంటే ఐటీడీఏ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తేనే కానీ ఇక్కడ ఈ రూపురేఖలు మారే ఛాన్స్ ఉంది. ఆ ఐటీడీఏ ప్రాజెక్ట్ లేకపోతే ఎంతమంది డాక్టర్లు వచ్చినా, ఎంతమంది ప్రభుత్వాలు మారినా ఈ ఏరియా ఇంతే ఉండిద్దండి. ఇట్లా మరో ఉద్దానం అయ్యి అడవులు పాలయ్యి వీళ్ళు చావులు 2 రోజులు 3 రోజులకు ఒక్కొక్క శవాలు లేచిపోతా ఉన్నాయి. పాలకులకు కానీ ఎవరికైనా మిగతా వాళ్ళకి ఎవరికైనా కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి మీ తండాల్లో ఈ కిడ్నీ బాధిత? 30 ఏళ్ల నుంచి ఇదే జరుగుతుందండి. 30 ఏళ్ల నుంచి ఇదే జరుగుతుంది.
ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఏదైనా ఏదో ఆ క్యాంపు పెడతారు, 4 రోజులు ఏదో షో చేస్తారు, ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు. తర్వాత ఈ కిడ్నీ బాధితులను పట్టించుకునే నాదుడు లేడు. 10,000, 5,000 ఏదో సాయం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు సార్. పేపర్కి ఫోటోలు దిగి, టీవీకి ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారు తప్ప వీళ్ళని శాశ్వత పరిష్కారం అనేది చూపించట్లేదు. 37 కోట్ల రూపాయలు అని చెప్పేసి వాటర్ ప్రాజెక్ట్ అని తెచ్చారు. ఆ పైపులు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద అట్లాగే ఉన్నాయి. ఆ ప్రాజెక్టు మొదలయ్యి 1 year పైన అయిపోతుంది. ఆ ప్రాజెక్టు ఇంతవరకు పూర్తిగా లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదండి. దాహం తీర్చుకోవడానికి మామూలు వాటర్ తాగుతుంటే ఈ కిడ్నీలు పోయి మా జనం పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి మేము ఆవేదన పడుతున్నాం సార్. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. ఎందుకని అంటే గతంలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఎప్పుడైనా ఉందంటే ఇప్పుడు రోజుల వ్యవధిలోనే 10ల సంఖ్యలో తండాల్లో చనిపోయిన పరిస్థితి. ఈ 20 రోజుల్లోనే 10 మంది పైన చనిపోయారు. గతంలో కూడా ఇదే రకంగా జరిగింది. అప్పుడు అంటే మీడియాలు లేవు, ప్రింట్ మీడియాలు లేవు, ఏమీ లేదండి. ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ మీడియాలు అన్ని బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అంత ముందు కూడా ఇదే రకంగా జరిగేదండి. చచ్చిపోతే మామూలుగా చనిపోయాయి, మామూలు సావులు అని చెప్పేసి అవతల బారేసేవాళ్ళం. ఇప్పుడైతే ఒక్కొక్కటి డాక్టర్ల వల్ల ఇవన్నీ ఈ మీడియాల వల్ల బయటకు వస్తున్నాయి సార్. చూడొచ్చు మనం ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు మరొక ఇంటికి సంబంధించిన ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మరొక సంచి అంటే వీళ్ళు కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులే. వాళ్ళ ఇంట్లో కూడా ఇన్ని టాబ్లెట్లు వినియోగిస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రస్తుతం వ్యాధి బారిన పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళైతే ప్రస్తుతం వాడుతున్న టాబ్లెట్లు మరొక సంచి వాళ్ళు ఉపయోగిస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ వ్యాధి తీవ్రత, వ్యాధికి గురైన వాళ్ళు ఇబ్బంది పడుతున్న తీరు, వినియోగిస్తున్న మందులను చూస్తే ఇక్కడ పరిస్థితి అయితే మనకి అర్థమవుతుంది. ఏంటి మీ ఎవరికి సంబంధించిన వాళ్ళది? మా అమ్మగారికి అండి. ఎన్నాళ్ళ నుంచి? దాదాపు 2 సంవత్సరాలు బట్టి ఉందండి. ఇంకా 2 సంచులు పారేసామండి. ఇది సంవత్సరం బట్టి వాడే మందులు అయ్యి. మాకు వాటర్ సప్లై చేస్తానని సంవత్సరం బట్టి చెప్తున్నారండి. వాటర్ కూడా రానట్లేదు. ఈ ట్యాంకర్ ద్వారాగా ఒక 3 నెలలు పోసారండి, తాగాం. మరి రానట్లేదు వాటర్ కూడా. మధ్యలో మళ్ళీ ఒక వారం 10 రోజుల దాకా వచ్చినాయి. మళ్ళీ వచ్చిన వాటర్ కూడా మొత్తం మురికి నీళ్ళు లాగా ఉన్నాయండి. ఆ తాగిన నుంచి ఇంకా నొప్పులు స్టార్ట్ అవుతున్నాయండి. జ్వరాలు కూడా బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. బాగా ఆర్థిక పరిస్థితితో దెబ్బతింటున్నామండి. నెలకి ఎంత వాడుతున్నారు? ఇన్ని టాబ్లెట్లు మీరు ఉన్నారంటే ఎంత వాడుతున్నారు? నెలకు వచ్చేసి 12,000 దాకా అయిపోతుందండి. ఓన్లీ కిడ్నీకి ఇవ్వండి. మెడిసిన్ వాడుతున్నాం కానీ దానికి ప్రతిఫలం ఏం లేదండి. బాగా ఆర్థిక పరిస్థితి అయ్యి ఒక నెల కూడా మందులు కూడా తెచ్చుకోలేదండి. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం కొంత సాయం అందిస్తోంది మందులకు సంబంధించి అని చెప్తా ఉంది. ఏంటి ఏమన్నా అందట్లేదండి. ప్రభుత్వం నుంచి ఏం అందుతుంది? ప్రభుత్వం నుంచి కిడ్నీ బాధితులకి మా డయాలసిస్ పేషెంట్ అందుతనే మామూలు పేషెంట్ అయితే అందట్లేదండి. ఇది మొత్తంగా ఒక నెలకి 10,000 రూపాయలకు పైగా మందులను అయితే వినియోగిస్తున్న దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. ప్రభుత్వం నుంచి డయాలసిస్ పేషెంట్లకు మాత్రమే సాయం అందుతుంది. మేము ఇంత పెద్ద ఎత్తున నెలకి 10,000 రూపాయలకు పైగా విలువ చేసే మందులను వినియోగిస్తున్నామని చెప్పైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఈ ఏకొండూరు మండలంలో అయితే స్పష్టంగా కనబడుతుంది. మరొక ఉద్దానం మాదిరి మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని తమను కాపాడాలి, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని చెప్పైతే స్థానిక తండావాసులు అయితే కోరుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ భయంకరమైన కిడ్నీ వ్యాధులకు గురి కావటానికి ప్రధాన కారణం మంచినీటి కొరత. సరైన మంచినీటి వస్తువులు లేకపోవడంతో ఉన్న గ్రౌండ్ లెవెల్లోని వాటర్ను తాగి కిడ్నీలు పాడు చేసుకుంటున్నారు ఇక్కడి వారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, మంత్రులు, ఎమ్మెల్యేలు మారినా వీరి పరిస్థితి మాత్రం మారటం లేదు. తిరువూరులో ఉన్నటువంటి మండలాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఎక్కువగా కిడ్నీ వ్యాధికి గురవటానికి ప్రధాన కారణం కలుషితమైన తాగునీరు. చూడొచ్చు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన ఎక్కువ శాతం అంతా కూడా తాగునీరు మొత్తం కూడా ఈ బోర్ల మీద ఆధారపడి ఆ తాగునీరు మొత్తం కూడా అందుతున్న పరిస్థితి అయితే ఆ తాగునీరు అంతా కూడా కలుషితమైన పరిస్థితి. చూడొచ్చు మనం బోర్ నీళ్ళల్లో కూడా పూర్తిగా ఆ నీళ్ళన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయనేది కూడా మనకి అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కృష్ణా జలాలను ఇక్కడికి తీసుకొచ్చి అందించడానికి పైప్ లైన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కొన్ని ఏళ్లుగా ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన పనులైతే ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఆ పైప్ లైన్లు కూడా తీసుకొచ్చి ఈ తిరువూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని ప్రధాన రోడ్ల మీద ఆ పైప్ లైన్లు అలాగే పడేసిన పరిస్థితి కూడా ఉంది. కృష్ణా జలాలని ఏర్పాటు చేస్తే తప్ప ఆ స్వచ్ఛమైన తాగునీరు వస్తే తప్ప వీళ్ళకి మంచినీటి సమస్య, తాగునీరు మంచిది స్వచ్ఛమైనది అందని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో
స్థానికంగా ఉన్న వాళ్ళందరూ ఈ బోర్ వాటర్ని తాగటం, కిడ్నీ వ్యాధిన పడటం, కొంత ఫ్లోరైడ్ వాటర్ కూడా ఉన్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి వస్తుందనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరోవైపు కొదప నుంచి తాగునీరు, స్వచ్ఛమైన తాగునీరుని తీసుకొచ్చి ట్యాంకర్ల ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసిన మండలాల్లోని తండాల్లో ఉన్నటువంటి కొన్ని చోట్ల ఈ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి నీరుని అందిస్తున్నా అక్కడ కూడా ఎటువంటి పారిశుద్ధ్యానికి సంబంధించిన చర్యలు కూడా చేపట్టలేదు. తాగునీరు కూడా పూర్తిగా కలుషితమైన పరిస్థితి. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. ఏంటి సార్ అసలు ఈ తాగునీరుకు సంబంధించిన కలుషితం అవటం కానీ కిడ్నీ వ్యాధికి గురవటానికి కారణాలు ఈ నీరే అంటున్నారు. ఏంటి మీకు తెలిసిన సమాచారం? ఏకొండూరు మండలం మరో ఉద్దానంగా మారే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానమైంది ఇక్కడ ఈ వ్యాధి సోకడానికి గల కారణం ఫ్లోరైడ్, అలాగే సిలికాన్ ఖనిజాలు కలిసినటువంటి కలుషితమైనటువంటి నీరు తాగటం వల్లే ఇక్కడ కిడ్నీ వ్యాధి ప్రబలుతూ ఉంది. ఈ కిడ్నీ వ్యాధి కోసం అనేక మంది చనిపోవటం జరిగింది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం, తనకున్నటువంటి భూములు కూడా అమ్ముకుని బ్రతకడం కోసం హాస్పిటల్ని ఆశ్రయించేసి అనేక విధాలైన వైద్యాలు చేయించుకుని ఆఖరికి ఊరు వదిలిపెట్టి వెళ్ళాక ఊపిరి వదిలే పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే ఈ కిడ్నీ వ్యాధి సమస్యను పరిష్కరించే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కృష్ణా జలాలు, శుద్ధి చేసినటువంటి కృష్ణా జలాల కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు నడపడం జరిగింది. గత ప్రభుత్వం ఏదో తూతూ మంతనంగా రెడ్డిగూడెం మండలం కొదప గ్రామం నుంచి అక్కడ ఒక సంపు ఏర్పాటు చేసి అక్కడ నుంచి కృష్ణా వాటర్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. ట్రాక్టర్ల ద్వారాగా ఆ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ ఈ మండలంలో దరిదాపు 58 పాయింట్లు ఏర్పాటు చేసి ఆ పాయింట్లు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో ఈ వాటర్ బయట జరుగుతూ ఉంది. ఆ సింథటిక్ ట్యాంకులు కూడాను కడిగే పరిస్థితి లేదు. ఆ వచ్చినటువంటి నీళ్లలో చేపల పిల్లలు అలాగే తలకప్పలు ఉంటున్నాయి. నీళ్లు కూడా ఎర్రగా రావడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వం వారు పైప్ లైన్ కోసం కొంత అమౌంట్ కేటాయించారు. గత 2.5 ఏళ్ల నుంచి ఆ పైప్ లైన్ నత్తనడగా సాగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు చెప్పినట్టుగా ఇదిగో అదుగో అని చెప్తున్నారే తప్ప ఎక్కడ ఆచరణలో మాత్రం అది కనిపించట్లేదు. కానీ ప్రభుత్వం అధికారులు ఏదో చెప్పి మభ్య పెట్టాలని చూస్తూ ఉన్నారు. అటువంటిది ఇది కరెక్ట్ అయింది కాదు. ఇప్పుడిప్పుడే పైప్ లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటనలు ఇస్తా ఉన్నారు. నేషనల్ హైవే ప్రక్కన పెద్ద పెద్ద పైప్ లైన్లు గుట్టలు గుట్టలుగా పడేసి ఉన్నాయి. వాటిని ఎప్పుడు పైపులో భూమిలో ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు వాటర్ సప్లై చేస్తారు అనేది మాకు కావాల్సినటువంటి పరిష్కారం. అయితే ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కంటి తుడుపు చర్యగా ఏదో మాయమాటలు చెప్పే విధంగా చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. యుద్ధ ప్రాతిపదిక మీద పైప్ లైన్ ఏర్పాటు చేసి కృష్ణా జలాలు, శుద్ధి చేసినటువంటి కృష్ణా జలాలు గ్రామాల్లో ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా సప్లై చేయాలని, ఈ కిడ్నీ వ్యాధిని పూర్తిగా నివారించి కిడ్నీ రహిత ప్రాంతంగా తిరువూరు ప్రాంతాన్ని చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపున తాగునీరు, శుద్ధి చేసిన తాగునీరు అందించే ప్రయత్నం ఒకవైపున జరుగుతూ ఉంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి తండాలకు కానీ మండలాల్లోని గ్రామాలకు కానీ ఆ తాగునీరు అందని పరిస్థితి. 58 పాయింట్లో ఈ శుద్ధి చేసినటువంటి కృష్ణా జలాలను కొదప నుండి తీసుకొచ్చి అందిస్తున్నా ఎక్కువ మందికి సరిపోని పరిస్థితి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన బోర్లలో నీళ్ళనే తాగుతున్న పరిస్థితి. ఒకసారి మనం నీటిని కూడా చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఈ తాగునీరు ఇక్కడ గ్రామస్తులకు అందుతోంది, వాళ్ళు అనారోగ్యానికి గురై కిడ్నీ వ్యాధికి గురవటానికి కారణాలు ఈ మంచినీరు, తాగునీరు కలుషితం అవటం అనేది మనకు స్పష్టంగా నీటిలో ఉన్నటువంటి ఆ నీటిని ఒకసారి పరిశీలిస్తే మనకి స్పష్టంగా రంగుని మారిన నీరు అయితే బోర్ల నుండి కూడా వస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేసిన జలాలను అందించడానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనేది అయితే మనకి బోర్ల నుండి వస్తున్న రంగుమారిన నీరుని చూస్తే అర్థమవుతా ఉంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆ వ్యాధికి గురవడానికి ప్రధాన కారణం ఈ కలుషితమైన నీరే కాబట్టి ఆ శుద్ధి చేసిన జలాలు అందటానికి ఆ పైప్ లైన్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈ గ్రామస్తుల నుండి, కిడ్నీ వ్యాధికి గురైన బాధితుల నుండి వస్తూ ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.